Raj. మీరు టీఆర్ఎస్ అంటున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ కాకుండా కవిత సెపరేట్‌గా బయటకొస్తారా? తనే ఒక పార్టీ పెట్టుకుంటారా అనేది బోలెడన్ని ఊహాగానాలున్నాయి. తను నిజామాబాద్ గురించి తను మళ్ళీ ఇప్పటికి కూడా అట్లా కాదు ఆలోచిస్తున్నారు. మేడం. లిక్కర్ స్కామ్ టీఆర్ఎస్ పార్టీ చేసిందా, కవిత చేసిందా? మీరు వేల చెప్పండి. కోట్లు టీఆర్ఎస్ గులాబీ జెండా మింగిందా, కవిత మింగిందా? సో మీరు చెప్పండి. మీరన్న నేను టీఆర్ఎస్ జెండా వదిలేసి వచ్చేయంగానే అటు వెళ్ళిపోతాయా? అటు లిక్కర్ స్కామ్ పాపాలన్నీ కడిగిపోతాయా? అది కేవలం కవిత మీదే ఉంది. మిగతా బీఆర్ఎస్ లీడర్లు ఎవరి మీద ఓ రాలేదు మస్తు కదా. ఈ కారు ఆ కారు అందరి కారు అన్నీ ఉన్నాయి, మస్తున్నాయి. కాళేశ్వరము ఇంకా దునియా ఉన్నాయి వీళ్ళ మీద స్కాములు. వీళ్ళు ప్రతి గొర్రెల స్కాము బర్రెలు మింగినట్టు మింగినండి. ఎక్కడికి పోతారు మేడం? ప్రజలు మర్చిపోరు, మేము అరవనీయం కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ఉంది, మస్తున్నాయి, విద్యుత్ ఉంది, ఆ తర్వాత దునియా ఉన్నాయి, ఇంకా రానివి కూడా మస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ది ఉంది, గొర్రెల స్కామ్ ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందా? చెట్లు పెట్టింది కూడా స్కామే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, అది కూడా స్కామే. హరితహారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారమా మీరు అంటోంది? అదేదో ఈ చెట్లు పెట్టేదే హరితహారమేమో. హరితహారమేమో ప్రభుత్వం తరపున హరితహారం, గ్రీన్ ఇండియా సంతోష్, ఎంపీ సంతోష్. చెట్లు పెట్టే దాంట్లో దునియా స్కామ్ ఉంది. ఓకే. సో ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వీటన్నిటికీ ఒకటేదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కదండి. కాళేశ్వరం కళ్ళకు కట్టినట్టు పెద్ద స్కామ్ జరిగింది. ఓపెన్గా డిజైన్లు మారినాయి, కరప్షన్ జరిగింది. మీకు ఒక జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అందులో స్పష్టంగా ఉన్నది. నువ్వు 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 యాక్షన్ తీసుకోవాలా, నువ్వు అరెస్ట్ చేయాలా, నువ్వు కేసు నడిపియాలా, జైల్లో పెట్టాలా? కరెక్ట్ ఆ సమయం వరకు టైంపాస్ చేసి సిబిఐ కప్ప చెప్తా అంటావు. దాని వెనుక మర్మం ఏంది? నిన్ను వాళ్ళు జైల్లో వేసారు కదా, ఒకటి డ్రోన్ ఎగరేసారని. మరి నువ్వేవా జైల్లో? ఏమా పౌరుషం? వ్యక్తిగతంగానే చర్యలు తీసుకోవాలంటారా? నిజంగా అవినీతి ఇది వ్యక్తిగతం ఎందుకు అవుతుందండి కాళేశ్వరం? కానీ వ్యక్తి మాత్రం ఉన్నాడు కదా అక్కడ, జైలుకు పోయినాయన ముఖ్యమంత్రిగా. ఏవా జైల్లో? అందుకే సిబిఐకి ఇచ్చారు కదా అప్పుడు కేంద్రం. మరి నువ్వే ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు వేసినావు? 2 ఏళ్ళు ఎందుకు తీసుకున్నావు? ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం కాగానే అపోయే పనుంటివి. రాగానే చేస్తే అది కక్ష తీసుకున్నట్టుగా ఎందుకు? సిబిఐ అబాగా చెప్తే కక్ష తీసుకుంటే ఎందుకు అవుతుందండి? దేనికైనా డ్యూ కోర్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అన్ని ఫాలో అవ్వాలి కదా. మరి జ్యుడిషియల్ రిపోర్ట్ ఇచ్చిన యాక్షన్ ఏది? మరి అదే యాక్షన్ కదా సిబిఐకి అప్పగించడం కాదా? మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినావు? నిజాలు తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేసినావు? మరి స్పష్టంగా ఉంది కదా అందులో. మూవ్ ఆన్, ప్రొసీడ్, లీగల్గా ప్రొసీడ్గా. ఇప్పుడు సిబిఐ కప్ప చెప్తా అంటావు. సో బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్. That is okay, but why did you delay to transfer the ball to CBI court? Delayed by 2 years. Why? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇవన్నిట్లలో ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? అన్నీ అప్పచెప్పురు. మరి ఇప్పుడు వేరే కూడా అప్పచెప్పాయి సిబిఐకి. మళ్ళీ అందులో కూడా స్పెసిఫిక్ కేస్ టు కేసే మేము సిబిఐకి అప్పచెప్తామన్నాడు. అప్పచెప్పాయి ఎందుకు? ఏ మర్మమేంది దాని వెనుక? ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక నవ్వు చెప్పారు, నవ్వు కాదు ఆన్సర్. ఏమై ఉంటుంది? దానికోసం సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు. అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీలే అవుతాయా? సో ఇవన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కరప్షన్. ఓకే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కరప్షన్. డిలేయింగ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ కరప్షన్. సో దే ఆర్ డిలేడ్. వై డిడ్ యు డిలే? కరప్షన్ ఉన్న రోజులు ఏ రాష్ట్రము, ఏ పట్టణము, ఏది కూడా ప్రగతి అన్నది ఉండదు. ఇంతగా మీరిపోయిన కరప్షన్ ఉంది. సో ఇక్కడ కూడా డిలే అవుతోందంటే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు కావాలి. అంతే కదండి, దానికి ఏం పెద్ద దానిలో రాకెట్ సైన్స్ ఏముంది? అంతే కదా. ఓకే, సో దిస్ విల్ కంటిన్యూ అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ ఎలక్షన్స్. దట్ ఐ కెనాట్ సే యాజ్ బీజేపీ ఎంపీ. ఈ సిబిఐ అరెస్ట్ చేయలే, బీజేపీ కలిసిపోయింది అంటే అరెస్ట్ చేసింది 3 నెలలు కాగానే. అంత లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో డ్యామేజ్ చేయాల్సింది మీడియా పరంగా డ్యామేజ్ చేసిండ్రు. మరి అరెస్ట్ చేసారు కదా. మరి ఈ సిబిఐ కూడా మీడియా నడిపిస్తుంది అండి సిబిఐని. ఇప్పుడు ఆ కేసు ఇంకా ఉందా, క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ ఇంకేమైనా ఉంటుందా? నడుస్తుంది కదా కేసు. 4-5 నెలలు జైలుకు పోయించారు కదా మేడం.
ఆయన మన సిసోడియా పోయి వచ్చిండు మోర్ దెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వెళ్ళిండ్రు. అందరు పోయి వచ్చిండ్రు, మేడం కూడా పోయి వచ్చింది. సో మేడం అంటే కోపం ఉందా, లేకుంటే మేడం అంటే సింపతి ఉందా, మేడం అంటే ఒక అపోనెంట్ గా చూస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు మీరు మేడంని? నేను చూడాల్సిన అవసరం కూడా లేదు. మీరు టాపిక్ ఎత్తింది కాబట్టి మాట్లాడుతున్నారు. కాకపోతే అప్పుడు పర్సనల్ అటాక్స్ అయ్యాయి చాలా వరకు, అంటూ బీఆర్ఎస్ లీడర్ కంటే కూడా వ్యక్తిగతంగానే ఒకరినొకరు డి అంటే డి అనేది, ఒక తూతూ మేమే అనేది ఉంటుంది చూడండి, అది ఎందుకు పర్సనల్ గానే అయ్యాయి? నేను ఎప్పుడు దుర్భాషలు ఆడినట్టయితే నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు ఏమనలే ఆమెని. మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే ఒకసారి ఒకటి రిమైండ్ చేస్తా. కరప్షన్ గురించి చర్చ వచ్చింది. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందన్న ప్రశ్నకి మరీ డీటెయిల్డ్గా అడిగితే నేనేం జ్యోతిషం చెప్పను, నాకు రాదని చెప్పిన. టక్కని నాకు గుర్తొచ్చింది ఏంటంటే, రామచిలక జ్యోతిషం ఉంటుంది కదా, కేజీలో పట్టుకొస్తారు. వస్తే చిలుక బయటకు వస్తుందా? ఒక కార్డు తీస్తుంది, ఒక కార్డు తీస్తుంది, బయటకు వచ్చి కార్డు తీయాలా? డోర్ తీయంగానే వస్తుందా బయటికి? పిలుస్తారు కదా, రమ్మంటారు కదా. రమ్మంటారు, వస్తుందా? రాదు. జేబుల నుంచి నోటు తీసి పెడితే వస్తుంది. ఓకే. ఆనాడు అప్పుడు ఉన్న ఎంపీ కూడా పైసలు ఇవ్వండి ఏం పని చేయలేదు అన్నట్టు అంటే కోపం వస్తే ఎట్లనండి? అంటే డి శ్రీనివాస్ని సస్పెండ్ చేయమని లెటర్ రాసింది. ఈ చిలతకు జ్యోతిష కోపం మీద డి శ్రీనివాస్ని. డి శ్రీనివాసు అట్లా పార్టీకి మోసం చేసేటోడే కాదు, ఆయన వ్యక్తిత్వమే కాదు. ప్రజలందరికీ కోపం వచ్చింది, అందులో దుర్భాషలు ఆడింది, లెటర్లో అహంకారం. ఏమైంది? ప్రజలకు కోపం వచ్చింది. దానికి వాళ్ళ ఎమ్మెల్యేలను తిట్టుకునేందుకు? నువ్వు చేసుకున్న ఘనకార్యాలు ఇవి. అదే అహంకారం వాళ్ళ అన్నకు ఉన్నది. వీళ్ళిద్దరు అహంకారంతో అయ్యను ముంచిండ్రు. కథం పార్టీ మొత్తం నాశనమైంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా నాశనం అవుతుంది చూడండి మీరు. అందులో ఇలా ఆమెనే సస్పెండ్ అయింది. అక్కడున్న దయ్యాలు ఎవరన్నా మీరు అనుకుంటున్నారు? ఏ దయ్యాలు? అందరు దయ్యాలే అలా. పార్టీలో కుటుంబంలో ఎవరున్నారు? అందరు దయ్యాలు పట్టినట్టే ఉన్నారు. లేదా ఆ దోపిడీ ఏంది, ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, అహంకారం ఏంది, కళ్ళు నెత్తికెక్కుడేంది, ఆ కొవ్వేంది, ఆ వ్యవహారికం ఏంది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. వాళ్ళేమో అట్లుండే, వీళ్ళేమో మనుదిన పాము లేక అన్నారు. ఏం పని లేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతి 3 రోజులకు ఒకసారి మా దగ్గర పైసలు లేవు ఎట్లా నడపాలని అడుగుతాడు. ఎలక్షన్ల ముందు అడగనుంటి, మరి ఎలక్షన్లు అయ్యి 2 సంవత్సరాలు అయినాక పైసలు లేవు ఎట్లా నడపాలని అని ప్రజలను అడిగితే ప్రజలు ఎట్లా చెప్తారండి? ఆరోగ్యశ్రీ బంధు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ చేయాల్సినంతగా పోరాటం చెయ్యట్లేదు, ఇంకా స్ట్రాంగ్గా చేయాలి, మోర్ లౌడ్ వాయిస్తో. మా జాగాలో మేము అన్నీ గెలుస్తాం, మేము పోరాడుతున్నాము, మేము ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయినాము, మేము గెలుస్తాము, జడ్పీ చైర్మన్ గెలుస్తాము, లోకల్ బాడీస్ గెలుస్తాము, ఈసారి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ ఓట్లు ఇంకా పెరుగుతాయి. మా జాగా మేము చేస్తున్నాం. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈసారి మీరు ఓవరాల్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్? నా జాగా అంటే నా పార్లమెంట్ నియోజకవర్గం. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణ. మన జ్యోతిషం తెలియదు నాకు. ఓకే. నేను పని చేసిన నేను ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉంటే ఆ సబ్జెక్ట్ చదువుకొని రాస్తా. ఆ సబ్జెక్ట్లో ఏమైనా నాకు ఆ మార్కులు కాదండి, నాకు నేను నా సబ్జెక్టు నిజామాబాద్ పార్లమెంటు, నేను అది చెప్తా, దాని పరీక్ష రాస్తా, నాకు ఎన్ని మార్కులు వస్తే ముందే చెప్తా. నిజామాబాద్ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఒడగొట్టినరు 2019 కవితని అని మీరు అన్నారు కదా, ఆమె అన్నదో ఎవరన్నారు మీరు అడిగారు కదా. నేను నామినేషన్ వేసిన రోజు తెలుసు నేను 1,10,20,000తో గెలుస్తా అని. రైతులు ఓట్లు తీసుకుపోయినారు కాబట్టి నా మార్జిన్ తగ్గింది. ద డే ఐ ఫైల్డ్ నామినేషన్ ఐ న్యూ ఐ వాజ్ విన్నింగ్ బై 1.1-1.2 lakh votes. I won by 73,000 votes because vote split అయింది. ఆ స్ప్లిట్ అవ్వడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి రైతులు అంతమంది. వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాధ, వాళ్ళ అప్పటికి 35 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఓకే, దానికి ఒక రీజన్ ఉంది, కానీ దాని ఇంపాక్ట్ నా మార్జిన్ మీద పడ్డది. వాళ్ళకి రైతులకి క్లారిటీ వచ్చిందా పసుపు బోర్డు ఎవరు తీసుకొచ్చిండ్రు అనేది? ఇప్పుడు ఏముందండి, మోదీ గారు ఇచ్చిండ్రు, ఏడీ తెచ్చిండ్రు, సింపుల్. దాంట్లో ఏమున్నది? ఏడీ మీద కోపం అయితే ఏం లేదు కదా ఇప్పుడు, అసంతృప్తి. నా మీద అసంతృప్తి ఉంటే నా పార్టీ కోట్లు ఎందుకు వేస్తారు? నాకెందుకు కోట్లు వేస్తారు? కాకపోతే ఫస్ట్ టైంలో ఉండిందా వాళ్ళే, అందుకే అంతమంది వచ్చి ఇండిపెండెంట్గా పోటీలో దిగిండ్రు? అప్పుడు నా మీదే కోపం లేకుండా వాళ్ళకి టీఆర్ఎస్ మీద కోపం ఉండే.
ఓకే. దెన్ కమింగ్ టు దట్ పాయింట్, తెలంగాణకి సంబంధించి ఒకవేళ చెప్పాలి అంటే ఎంత చెప్తారు మీరు? ఇక్కడ ప్రభుత్వం అల్కాగా తీసుకురావచ్చు. Hmm. తెస్తలేమంటే మాదే తప్పు. ఏం చేయాలి? తప్పు చేయొద్దు. ఏం తప్పులు చేస్తుండ్రు? ఓట్లు వేస్తలేరు కదా, మీరు చేస్తున్నది తప్పు అన్నట్టే. ఓట్లు వేయాలంటే ఏం చేయాలి? ఓట్లు వేస్తుర్రు అంటే మీరు చేస్తున్నది ఒప్పు అన్నట్టే. ఏం చేయాలి? మీరు నిజామాబాద్లో చేసింది కాపీ పేస్ట్ చేసుకోండి, స్టడీ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి, ఎంటైర్ తెలంగాణ చేసుకోండి, తప్పేముంది? వాట్ అబౌట్ 7 MPs? వాళ్ళు కూడా ఆర్ దే నాట్ ఫాలోయింగ్? మేడం, యూఆర్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. యూఆర్ ఆస్కింగ్ డోంట్ దెన్ ఓకే, mix up. ఓన్లీ నిజామాబాద్ అనుకున్నాం, అక్కడ ఉన్నటువంటి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు అనుకున్నాం, మొత్తం దాన్ని ది స్టేట్ వ్యాప్తంగా తీసుకురావాలి అంటే చేసుకోవాలండి. మేము చేసుకున్నాం అక్కడ హోంవర్క్, మేము యాజిటేషన్లు చేసినాము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు వాళ్ళతో కొట్లాడినాము, ప్రతిదీ అగ్రెసివ్గా కొట్లాడినాము, ప్రతి చోట క్యాండిడేట్లు తయారు చేసుకున్నాము, జాయినింగ్ చేయించుకున్నాము, ప్రజల్లో విశ్వాసం కల్పించుకున్నాము, 30% ఓటు సాధించుకున్నాము. కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్కి బీజేపీకి అన్నిటికీ సమానంగా వచ్చింది. నేను ఒక చోట నిలబడాల్సింది, నేను అక్కడ వదిలేసిన పోయిన పార్టీ కోసం ఇంకో దగ్గరికి, కోరుట్లలో అక్కడ పోయి కూడా చాలా మటుకు ఇది దీని మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలి. ఎన్జిఓలు కానీ పార్టీ కానీ వేరే వాళ్ళు కానీ అక్కడ పోయి రూపాయి ఖర్చు పెట్టలేదు నేను. ఎక్కడ? మా అసెంబ్లీ నియోజకవర్గం, Okay. నేను ఎక్కడైతే నిలబడి కోరుట్లలో 62,000 ఓట్లు వచ్చినాయి. మీకు ఇక్కడ ఉన్న ఖర్చు ఎంత? 30-40 కోట్లకు తక్కువ ఎమ్మెల్యేకి అయితే లేదు. 1000 రూపాయలు వంచుతారు, 500 వంచుతారు, 1500 వంచుతారు, డెస్పరేషన్ ఉంటే 2000 వంచుతారు. దీని ఖర్చు ఎక్కడికి పోతుంది? 80 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు. ఇవి మళ్ళీ ఎట్లా పూడ్చాలా? కరప్షన్ చేయాలా? కరప్షన్లు ఈ రకంగా కరప్షన్లు ఉంటే ఇట్లనే ఉంటాయి ప్రాజెక్టులు. మరి సో ఒక్క రూపాయి పెట్టలేదు నేను, 62,000 ఓట్లు వచ్చినాయి. దాంతో స్టడీ చేసుకోవాలండి, దాన్ని కొంచెం పబ్లిసైజ్ చేసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ 36 గంటల తర్వాత ఎవరు కనబడదు. నేను క్యాండిడేట్, నేను కనబడలేదు. ఐ వాజ్ అన్ అవుట్ సైడర్ ఇన్ దట్ సెగ్మెంట్. నేను వెళ్ళలేదా ఆడికి? 36 గంటల ముందు నేను పోలే. నా ఓటు నిజామాబాద్ పట్టణంలో ఉంది. అని దాని మీద అట్లాంటి అవేర్నెస్ పెంచండి, తగ్గించండి, ఖర్చు తగ్గించే పని చేయండి. ఒక్కొక్కడు ఎమ్మెల్యే 50 కోట్లు పెడతా అంటే వాడు ఎప్పుడు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి? ఇసుక మాఫియాలు చేయాలి, మొరమ్మ అమ్ముకోవాలి, గుట్టలు అమ్ముకోవాలి, ల్యాండ్ దందాలు చేయాలి, కిడ్నాపులు చేయాలి, పోలీస్ కేసులు ఇదే పని చేయాలి ఇక. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా రాష్ట్ర నాయకత్వానికి తెలుసా? చెప్పారా? ఏం చెయ్యాలి, చెప్పేదేముందండి, ఏం జరుగుతోంది, ఏం జరగాలి? చెప్పేదేముంది? దే షుడ్ పిక్ ఇట్ అప్. వై దే ఆర్ మిస్సింగ్ దట్? నాకు ధైర్యం ఉంది, నేను నేను ఎక్స్పెరిమెంట్ చేసిన, నేను పైసలు లేక చేయలేదు అనుకుంటున్నా, ఫస్ట్ పైసలు ఉన్నాయి. వై దే ఆర్ నాట్ టేకింగ్ దట్? మీరు చేసింది ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ బీజేపీ. ఎనీబడి హూ వాంట్స్ టు క్లీన్ అప్ ద పొలిటికల్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ షుడ్ ఇటువంటి అవేర్నెస్ పెంచాలి. బీజేపీకి చెప్పాలి అంటే, ఒక అడ్వైజ్ ఇవ్వాలి అంటే, టు విన్ తెలంగాణ పొలిటికల్ సిస్టమ్ దేశంలో. నో, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బీజేపీ. వీఆర్ టాకింగ్ అబౌట్ బీజేపీ. బీజేపీలో జరగాలి అనుకుంటే బీజేపీ ఆల్సో షుడ్ పిక్ ఇట్ అప్. ఎస్, ఆల్సో షుడ్ అన్నారు కాబట్టి ఆర్ యు రేజింగ్ దిస్ పాయింట్ అక్కడ మీటింగ్ లో? ఇక్కడ ఐ బీన్ డూయింగ్ దట్ సిన్స్ 3 minutes. నాట్ హియర్, ఐఎమ్ ఆస్కింగ్ నాట్ హియర్, నాట్ హియర్. 3 minutes ఇక్కడ కాకుండా యు ఆర్ గెట్టింగ్ ద టైం. టాపిక్ వచ్చింది, నాకు స్ట్రైక్ అయింది, నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ని క్లెన్స్ చేయాలి అనుకున్నవాడు ఎవరైనా సరే, దిస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. సో మీకు వాయిస్, ఒక స్పేస్, ప్లేస్ అనేది బీజేపీలో దొరికితే ఈ పాయింట్ మీరు చెప్తారా? తీసుకున్నారా? ఆల్రెడీ చెప్పారా? చెప్తున్నారా? తోటి పని లేదు ఓటు సాధించడానికి అని. దానికి కొరుట్ల అసెంబ్లీ ఎలక్షన్ ఇది కదా. సో ఆల్రెడీ చెప్పారా? ఈ సజెషన్ ఏమన్నా ఇచ్చారా? టేక్ దిస్, ఫాలో దిస్ అనేది అట్లా ఏమన్నా? తీసుకోవాలండి, ఓపెన్ డొమైన్ లో ఉంది కదా. చాలా మంది మాట్లాడారు ఆ రోజు, ఎలక్షన్లు అయినా కొద్ది రోజులు చాలా మంది మాట్లాడారు. బట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్ రావడానికి. ఒకవేళ మళ్ళీ ఏదన్నా అవుతే మధ్యలోనే కమిషన్ కూడా పికప్ చేయాలి.
బీజేపీ? Election Commission's responsibility to cleanse electioneering system in this country. ఓకే. BJP also, Congress also, any political party. ఓకే. ఎప్పుడు వెళ్ళిండ్రు మీరు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళింది హైదరాబాద్లో? టైం నేను డైరీ మెయింటైన్ చేయ పోతాం, మీటింగ్లో ఉంటే పోతాము. ఓకే. చాలా తక్కువ కనిపిస్తున్నారు మీరు అక్కడ అని. నేను నిజామాబాద్లో ఉంటానమ్మా, ఢిల్లీలో ఉంటా సగము, నిజామాబాద్లో ఉంటా, హైదరాబాద్లో ఉంటా. మాకు పార్టీ ఆఫీసు నిజామాబాద్ పార్టీ ఆఫీస్ అంటే మొన్న పోయిన వారం కూడా పోయినా. ఓకే. పార్టీ ఆఫీస్ నాంపల్లి వాళ్ళని కొంచెం ఏమైనా టచ్ మీ నాట్ లాగా ఉంటున్నారా? కొద్దిగా డిస్టెన్స్ నాంపల్లి పార్టీ ఆఫీస్ కి నిజామాబాద్ పార్టీ ఏమైనా డిఫరెన్స్? వేరే పార్టీలా? ఇది కేంద్రం. నాకు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడికి పోతా. కేంద్ర పార్టీ ఆఫీస్ కార్యాలయానికి రమ్మంటే పోతా. ఓన్లీ అడిగితే మాత్రమే మీరు అడిగితే కాదండి, మన అక్కడ పని ఉంటే పోతాము, పని లేకుండా ఎందుకు పోతాము? అడిగితే అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఒక సజెషన్, నిజామాబాద్ లో ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారు, టాపిక్ వచ్చింది చెప్పిన. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీరు కోరుట్లలో మీరు కావాలని ఓడిపోయినరా? ఎంపీగా కావాలని ఓడిపోయినాను. కావాలని ఓడిపోడు, గెలుచుడు, కావాలని ఓడిపోతారా మేడం ఎవరన్నా? అంటే ఎంపీ కావాలని ఉందేమో మీకు, ఎమ్మెల్యే అవసరం లేదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అవుతుంటే నేను మళ్ళీ అక్కడ రాజీనామా చేసి ఇటు వచ్చేవాళ్ళ? ఈడ గెలిచినాక అక్కడ రాజీనామా చేస్తుంటే, అక్కడ ధైర్యంగా లెట్ మీ ఎక్స్పెరిమెంట్. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఒకరోజు అన్నాడు నాతోటి, మా సునీల్ బన్సల్ అన్నాడు, ఈడ ఖర్చు బాగా ఎక్కువ, ఉత్తరప్రదేశ్లో 50 లక్షల్లో అయిపోతుంది, ఇక్కడ ఇంత అవుతుంది, అంత అవుతుంది, ఇన్ని కోట్లు అవుతుంది, అన్ని కోట్లు అవుతున్నాయి అన్నాడు. నాకు ఆ రోజు బుద్ధి పుట్టింది, నేను ఎక్స్పెరిమెంట్ చేసినండి, నాకు ధైర్యం ఎక్కువ, నేను చేసిన. చెప్పిండ్రా సురేష్ బన్సల్ గారికి ఇది? సునీల్ బన్సల్ సునీల్ బన్సల్ గారికి చెప్పినట్టు నా రోజుల్లో. హోప్ దే విల్ టేక్ దిస్. దే షుడ్ టేక్ ఇట్ అప్. నా గొప్పతనం నాదని కాదు, ఇది ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ లాగా ఎలక్షన్ ప్రాసెస్ కూడా స్వచ్ఛంగా చేసుకోవాలి. సో చేసుకుంటే పరిపాలన స్వచ్ఛంగా అవుతుంది, కరప్షన్ తగ్గుతుంది. ఏడి ఏమన్నా కేంద్ర ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఒక టచ్ మీ నాట్ లాగా డిస్టెన్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఓన్లీ నిజామాబాద్. రామచంద్రరావుకి మన నిజామాబాద్ పిలిచి గట్టిగా అలుముకున్నా, టచ్ మీ నాట్ ఎట్లయితుంది? అక్కడికి పిలిపించుకున్నారు మీరు, ఇక్కడ నా నియోజకవర్గంలో నేను పని చేసుకుంటానండి. సికింద్రాబాద్లో వేస్తే మా కిషన్ డూకుంటాడా? అందరూ కలిసి పని చేయొచ్చు కదా. ఆయన పిలిస్తే పోతాం, ఆయన నియోజకవర్గం. నా నియోజకవర్గంలో నేను పిలిస్తే ఆయన వస్తాడు. ఓకే. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరగలేరు కదా, పార్టీ డిసిప్లినే. అప్పుడు మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ కావాలి అనుకున్నప్పుడు ఏడీ పేరు కూడా వినిపించింది, ఆయన కూడా అవుతాడు వినిపిస్తే. కానీ వినిపించింది, రాలేదు, అసంతృప్తి. అయితే అసంతృప్తి ఏమున్నది? అసంతృప్తి లేకున్నా మీ ఇంటర్వ్యూ అసంతృప్తితో చేసినట్టు నేను చాలాసార్లు చెప్పిన, మీరు నవ్వుతూ కనిపించింది ఈసారి. ఇప్పుడు అది పాసిఫై అయిపోతుంది కదా, ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది పాసిఫై అవుతుంది కదా. ఏం లేదండి అట్లా. ఓకే. ఇలా అవుతే రేపు అవుతాము, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాము, ఒకటి అవుతే ఇంకోటి అవుతాము. నేను ఎంపీ అవుతా అనుకున్నా, 2 సార్లు అయిపోయినాము. నెక్స్ట్ నేను పార్టీని ఇంత బలోపేతం చేస్తాను, నా జీవితంలో నేను ఊహించలేను, రాజకీయాలకు వస్తేనే ఊహించలేను. నేను అవుతా ఉంటే నడుస్తూ ఉంటుంది, లైఫ్ గోస్ ఆన్. నెక్స్ట్ ఏంటిది? ఏడీని మేము ఎట్లా చూడొచ్చు అని చూస్తూనే ఉన్నారు కదా, సరిపోతలేదు. ఫర్దర్ ఏమో తెలియదు, టైం విల్ టెల్. కేంద్ర మంత్రి టైం విల్ టెల్. హౌ కెన్ ఐ టెల్? రాష్ట్రంలో ఏదైనా సమయం, సందర్భం, సమయమే అన్నిటికీ ఏమంటారు జవాబిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు